ఓం నమ శివాయ. మనకు ఎన్ని సమస్యలు వచ్చినా భగవంతుడిని మనం ఆయన్ని కోరుకుంటాం. పదే పదే ఆయన కొన్నిసార్లు మనకు సమస్యల్ని మనల్ని రక్షిస్తాడు. కొన్నిసార్లు మనకు రక్షించకపోయినా కానీ పదే పదే మనం భగవంతుడిని మనం కోరుకుంటాం. దీనికి ఒక కథ మీకు ఇప్పుడు చెప్తాను. ఒక దొంగతనానికి పోతూ దేవుడికి ఈ విధంగా దండం పెడుతున్నాడు. ఓ దేవుడా, నేను దొంగతనానికి పోతున్నాను. పోలీసులకు దొరకకుండా నేను దొంగతనం చేసి రావాలని దీవించు స్వామి అని కోరుకున్నాడు. తర్వాత దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుబడిపోయాడు. మళ్ళీ దొంగ మనసులో దేవుడిని ఈ విధంగా ప్రార్థించాడు. ఓ దేవుడా, పోలీసులకు దొరికిపోయాను, కానీ లాఠీ దెబ్బలు పడకుండా నీవే కాపాడాలి స్వామి అని మళ్ళీ కోరుకున్నాడు. లాఠీలతో పోలీసులు చావబాదారు దొంగని. మళ్ళీ దొంగ ఈ విధంగా మనసులో దేవుణ్ణి ప్రాధేయపడుతున్నాడు. పోనీలే, పోలీసులు కొట్టారు, శిక్ష పడకుండా చేయి స్వామి అని మళ్ళీ కోరుకున్నాడు. కానీ దొంగకి శిక్ష పడింది. 6 నెలలు జైలు శిక్ష. మళ్ళీ దొంగ మనసులో దేవుడిని ఇలా కోరుకున్నాడు. ఓ దేవుడా, శిక్ష వేసావు, కానీ జరిమానా విధించకుండా చేయి స్వామి. అసలే డబ్బులు లేవు, ఉంటే దొంగతనం ఎందుకు చేస్తాను అని దుఃఖంతో దేవుడిని వేడుకున్నాడు. జడ్జి దొంగకు 10,000 రూపాయలు జరిమానా కూడా విధించాడు. మరి దేవుణ్ణి ఇన్నిసార్లు ప్రార్థించినా జరిగేవి జరిగిపోతున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి. ఈ మాత్రం దానికి భగవంతుని అడుగడుగున వేడుకున్నా జరిగేది ఎవ్వరూ తప్పించలేరు. దాదాపు అందరి జీవితాల్లో ఇలాంటి అనుభవం ఉంటుంది. మనకు అనుకూలంగా అన్నీ జరగవు, అలా జరుగుతాయని అనుకోపడలేదు. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. కానీ విధి దాని ధర్మం అది పాటిస్తుంది. చేసేది మంచి పని అయి ఉంటే మంచి ఫలితం వస్తూ ఉంటుంది. చేసేది దొంగతనం, ఒకరు కష్టపడి సంపాదించిన ధనము బంగారం తస్కరించడంతో ఇదేమీ ధర్మకార్యం కాదు కదా. వస్తువుల్ని ధనాన్ని పోగొట్టుకుని ఏడ్చేవాడి హృదయ వేద ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. అందుకే మనం చేస్తున్న పనిని బట్టి మనకు న్యాయం లభిస్తుంది. దేవుడికి అన్నీ తెలుసు, తెలియనిది ఏదీ లేదు. దేనికి ఏ కర్మ ఫలితం ఇవ్వాలో తెలుసు స్వామికి. మనం ఓపికతో ప్రార్థిస్తాం, సరే, అది నిజమే. కానీ ప్రార్థన వెనక ఏమి జరిగిందో అనేది భగవంతుడికి తెలుసు. చీమకు ఆహారం కూడా వేసే భగవంతుడికి మనం చేసే పని తెలియకుండా పోదు. భగవంతుడిని పైభారం వేసి చేసే ప్రతి పనికి కర్మ ఫలితం ఉండదు. కానీ మనం ఆ పనిని స్వార్థంతో కాకుండా నిష్కలంగా చేయాలి. ఓం నమ శివాయ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.